టీమిండియా మరో సవాల్కు సై అంటోంది. ఇంగ్లాండ్తో 4 టీ20 ఆడబోతోంది. ఈ కీలక మ్యాచ్కు పూణె ఆతిథ్యం ఇవ్వబోతోంది. తొలి 2 మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా మూడో మ్యాచ్లో మాత్రం చిత్తైంది. ఇంగ్లాండ్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. సవాల్ విసిన పిచ్పై బ్యాట్లెత్తేసింది. ఇంగ్లాండ్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మూడో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను ముగించాలని సూర్యకుమార్ యాదవ్ సేన ఆరాటపడుతోంది. అదే సమయంలో సిరీస్ను లెవెల్ చేయాలని బట్లర్ సేన పట్టుదలతో ఉంది. తొలి 2 మ్యాచ్లతో పోల్చితే మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ దూకుడు చూపించింది. ఆటలో పుంజుకుంది. దీంతో స్పిన్ కు ఫేవర్ గా ఉండే పూణేలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. పరుగులు పోటెత్తుతాయనే అంచనాలున్నాయి. బ్యాటింగ్లో టీమిండియా సమిష్టిగా రాణించలేకపోతోంది. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక్కరే హిట్ అవుతున్నారు. తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ రాణించాడు. హార్డ్ హిట్టింగ్ తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. రెండో మ్యాచ్లో భారత్కు సవాల్ ఎదురైంది. అయితే తిలక్ వర్మ బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. పరిస్థితులకు తగినట్లుగా గేర్లు మార్చాడు. చివరి వరకు క్రీజులో ఉన్నాడు. అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సిరీస్లో టీమిండియాకు ఆధిక్యాన్ని అందించాడు. మూడో మ్యాచ్లో భారత బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు. పాండ్యా టాప్ స్కోరర్ గా నిలిచాడు. కీలకమైన 4 టీ20లో శర్మ, వర్మ హిట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇద్దరూ చెలరేగితే ఇంగ్లాండ్ కు టెన్షన్ తప్పదంటున్నారు. ఫామ్ లో ఉన్న తిలక్ వర్మపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మ్యాచ్ ను మలుపు తిప్పే ఆటగాడిగా అభిషేక్ శర్మ పైన అందరి ఫోకస్ ఉండబోతోంది. సంజు శాంసన్ పెద్దగా రాణించటం లేదు. గత ఏడాది అక్టోబర్లో టాప్ 2లో ప్రమోషన్ అందుకున్నాడు. ఓపెనర్ గా మంచి మార్కులే సాధించాడు. 5 ఇన్నింగ్స్ల వ్యవధిలో 3 సెంచరీలు కొట్టాడు. కఠినమైన జోహెన్నస్బర్గ్ పిచ్ పైన శతకం సాధించాడు. దీంతో సంజు ఓపెనర్ గా సెటిల్ అయినట్టే అని చర్చ జరిగింది. కానీ స్వదేశంలో మాత్రం శాంసన్ ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుసగా 3 ఇన్నింగ్స్ల్లోనూ అభిమానులను అలరించలేకపోయాడు. ఇంగ్లాండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాడు. ఒకే తరహాలో అవుట్ అవుతున్నాడు. తొలి మ్యాచ్లో 26 పరుగులు, రెండో మ్యాచ్లో 5 పరుగులు, మూడో మ్యాచ్లో 3 పరుగులు సాధించాడు. నాలుగో మ్యాచ్లో అయినా రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. కెప్టెన్ గా రాణిస్తున్నా బ్యాటర్ గా ఫెయిల్ అవుతున్నాడు. గత 7 ఇన్నింగ్స్ల్లో స్కై సాధించిన అత్యధిక స్కోర్ 21 పరుగులు మాత్రమే. ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల్లో కలిపి 26 పరుగులే చేశాడు. సూర్య హిట్ అయితే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. రింకు సింగ్ ఫిట్నెస్ ట్రబుల్స్ నుంచి బయటపడ్డాడు. పూణేలో లోయర్ ఆర్డర్లో కీలకం కాబోతున్నాడు. భారత్ బౌలింగ్ బలంగానే ఉంది. పూణేలో హర్షదీప్ సింగ్ మళ్లీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమే. షమీని బరిలో దింపుతారా లేదంటే బెంచ్కే పరిమితం చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణిస్తున్నాడు. రవి బిష్ణోయ్ ఎక్కువగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అక్షర్ పటేల్ ఓకే అనిపించుకుంటున్నాడు. పూణే వార్లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఒక్కరికే ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. శివం దుబేకు ఛాన్స్ దొరకచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్ కాన్ఫిడెంట్ గా ఉంది. డకెట్, లివింగ్ స్టోన్ టచ్ లోకి వచ్చారు. బ్రూక్, సాల్ట్ చెలరేగితే భారత బౌలర్లకు సవాల్ తప్పదు. బౌలింగ్ లో ఆర్చర్, మార్క్ వుడ్ కీలకంగా నిలుస్తున్నారు. మిడిల్ ఓవర్లలో బ్రైడెన్ కార్స్, ఆదిల్ రషీద్ వీరఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచ్ లో భారత బ్యాటర్స్ ను బెంబేలెత్తించాడు. మూడో మ్యాచ్ లో గెలిచిన జోష్ తో పూణేలో బరిలో దిగాలని ఇంగ్లాండ్ ఫిక్స్ అయింది. అయితే బట్లర్ సేనకు షాక్ ఇచ్చి మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.